హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ రావు బిగ్ బాస్ ఛానల్. అందరికీ శుభోదయం. బిగ్ బాస్ సీజన్ 9 అండ్ వీక్ 3. సో ఓటింగ్లో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈసారి ఎలిమినేషన్ ఒకరైతే కన్ఫర్మ్ అయ్యారు అండ్ ఇంకో ఎలిమినేషన్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అండ్ నలుగురు కామనర్స్ ఇవాళ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు మళ్ళీ. అండ్ అదేవిధంగా ఇంకొంతమంది వైల్డ్ కార్డ్స్ కూడా రాబోతున్నాయి. సో బిగ్ బాస్లో కంటెస్టెంట్స్ అయితే టోటల్గా మారిపోతారు దాదాపుగా. అయితే వీడియోని లైక్ చేయండి బిగ్ బాస్ ఫ్యాన్స్ అందరూ, అండ్ కామెంట్ చేయండి ఎవరు ఎలిమినేట్ కావాలనుకుంటున్నారు. అండ్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎర్లీ అప్డేట్స్ కోసం. సో ఓటింగ్ చూసినట్లయితే ఒక కంటెస్టెంట్ అయితే ఆల్మోస్ట్గా ఎలిమినేషన్ జోన్లోకి వచ్చేసింది. అండ్ ఫ్లోరా కూడా అందుకే ఓట్ అయితే చాలామంది వేస్తున్నారు, ఎందుకంటే ఫ్లోరా సేవ్ అయితే వాళ్ళు అనుకున్న వారు ఎలిమినేట్ అవుతారనే స్ట్రాటజీ ప్రకారం. సో పోల్ అయితే చూద్దాం ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు లిస్ట్లో ఉన్నారని. అండ్ టాప్లో అయితే రామురాత్రి ఉన్నాడు. సో ఇంకెవరు లేరు నామినేషన్లో కాబట్టి ఉన్న వాళ్ళలో బెటర్ అని ఇతనికి వేస్తున్నారు. అండ్ ఫ్లోరా అయితే తన ఎలిమినేట్ కాకపోతే ఇంకా వేరే వాళ్ళు అవ్వాలని చెప్పి గట్టిగా అయితే ఓటింగ్ ఫ్లోరాకి వేస్తున్నారు. ఓటింగ్ చాలా వస్తుంది ఫ్లోరాకి. అఫీషియల్లో కూడా వీళ్ళిద్దరే టాప్. అండ్ కళ్యాణ్ నాడు పెద్ద ఆట ఏం లేదు కళ్యాణ్ కూడా, కాకపోతే కాస్త బెటర్లే ఉన్న వాళ్ళు అని వేస్తున్నారు అంతే. హరీష్ ఆ తర్వాత ఉన్నాడు. అండ్ హరీష్ కూడా సేవ్ అవుతాడు ఈ వీక్ దాదాపు. లాస్ట్లో అయితే రీతు అండ్ ప్రియా ఉంది. సో ప్రియా ఎలిమినేషన్ జోన్లో దాదాపుగా వచ్చేసినట్టే. డబుల్ ఎలిమినేషన్ ఉంటే మాత్రం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వాళ్ళకి కావాల్సిన వాళ్ళని చేస్తారా లేకపోతే రీతు చేస్తారా అనేది చూడాల్సి అయితే ఉంది. సో మొత్తానికైతే వీళ్ళిద్దరూ ఎలిమినేషన్ జోన్లోకి అయితే వచ్చేసారు. ప్రియా అయితే ఆల్మోస్ట్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.